హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనం అన్నవరం టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ద్రాక్షారామం టెంపుల్కి వెళ్తున్నాము. అన్నవరం నుండి ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, కుక్కుటేశ్వరాలయం, అన్నవరం రైల్వే స్టేషన్ వరకు మనం ఇన్నోవా కార్ 4,200 రూపాయలకి బుక్ చేసుకున్నాము. అన్నవరం నుండి 12-10 నిమిషాలకు మనం బయలుదేరినాము. ద్రాక్షారామం చేరుకోవడానికి మనకు మధ్యాహ్నం 2 గంటలైంది. మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ ఉంది. యాక్చువల్గా మనము హైదరాబాద్లో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 6 o'clock స్టార్ట్ అయినాము. ఇక్కడ అన్నవరం వచ్చేసరికి మార్నింగ్ 4:30కి వచ్చేసినాము. అక్కడ రైల్వే స్టేషన్లో దిగి మనకు బస్సు ఉంటుంది. అక్కడ బస్ టికెట్ ఏమో పర్ పర్సన్కు 20 రూపీస్ ఉంది. అన్నవరంలో సత్యనారాయణ స్వామిని వ్రతం చేసినాము. చేసుకొని అక్కడ అన్నదానం తినేసి 12 o'clock అక్కడ నుంచి మనం బయలుదేరినాము. ఇక్కడ ద్రాక్షారామం వచ్చేసరికి 2 అయింది. కానీ టెంపుల్ టైమింగ్స్ మాత్రము 3 o'clock తెరుస్తారంట. అప్పటిదాకా వెయిటింగ్ చేస్తున్నాము. ఈ ద్రాక్షారామం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 8 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. మేము అన్నవరం నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక 2 అయింది. ఇంకో 1 hour టైం ఉంది. ఇక మా యోగేష్ పటేల్ మంచి వక్త, ఈ ద్రాక్షారామం గురించి మంచి వివరిస్తాడు. ఆయన మాటలు ఒకసారి వినండి. హాయ్, వెల్కమ్ టు శివ పాటిల్ బ్లాగ్స్. అందరు వ్యూవర్స్, ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పురాతనమైన ఆలయానికి మేము వచ్చి ఈ ఆలయ టూర్ని మేము ముందర తీసుకొస్తున్నాము. అయితే మేము ఇక్కడ ఈరోజు పొద్దున అన్నవరం దర్శనం చేసుకొని ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇది ప్లాన్లో లేకుండా సడన్గా ప్లాన్ చేసి వచ్చినాము. మా శివకుమార్ పటేల్ చాలా ఫోర్స్ చేసిండు మాకు. అయితే ఇప్పుడు ఈరోజు మేము ద్రాక్షారామం క్షేత్రంలో ఉన్నాము. 3 గంటలకి దర్శనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆలోపు ఇక్కడ కూర్చొని ఈ ద్రాక్షారామం యొక్క క్షేత్ర మహత్యము, స్థల పురాణం గురించి కొంచెం మాట్లాడుకుందామని అనిపించింది. మేము స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈ శైవక్షేత్రం అనేది చాలా పురాతనమైనది. మీరు చూస్తే ఇక్కడ రాళ్ళు, ఇవన్నీ పురాతనమైన కట్టడాలు, ఇవి చూస్తే మీకు తెలుస్తుంది ఈ ద్రాక్షారామం అనే పేరు ఎలా వచ్చింది ఈ క్షేత్రానికి. ఎందుకంటే మన పార్వతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి, ఆయన పేరు మీద ఈ ద్రాక్షారామానికి దక్షుని పేరు మీద ద్రాక్షారామం అని ఈ శైవ క్షేత్రానికి పేరు రావడం జరిగింది. అయితే ఇది శైవ క్షేత్రమే కాదు, ఇది శక్తి క్షేత్రం కూడా. ఎందుకంటే ఈ ద్రాక్షారామం గుడికి ఈశాన్యంలో మాణిక్యాంబ దేవి కూడా ఉంది. ఇది 18 శక్తిపీఠాలలో ఒకటి. అయితే ఈ ద్రాక్షారామంలో శివలింగం మనం దర్శనం చేసుకునేటప్పుడు గర్భగుడి మన మొదటి అంతస్తుకు వెళ్తుంది. మొదటి అంతస్తు తర్వాత మనం భీమేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అయితే ఇది 11వ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరిగిందని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక శైవక్షేత్రము, శక్తి క్షేత్రము. ఇది కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో ఈ ద్రాక్షారామంలో ఉంది. ఇది కాకినాడ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరాన వెలిసింది. ఇప్పుడు మనం ఆలయం పరిసరాలు మరియు ఆలయం యొక్క కట్టడాలు, ఈ ప్రాచీనమైన ఈ చోళ వంశస్థుల నిర్మించిన అయితే 11వ శతాబ్దంలో అని ఇంతకుముందు చెప్పినా కదా, అప్పుడు 11వ శతాబ్దంలో పునర్నిర్మాణం చేశారు. అయితే మొదటగా ఈ మందిరాన్ని 7-8వ శతాబ్దంలో చాళుక్య వంశానికి చెందిన భీముడు అనే ఒక రాజు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన పేరు వల్ల కూడా దీన్ని భీమేశ్వర క్షేత్రంగా కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు మనం ఆ చాళుక్యుల యొక్క నిర్మాణ శైలి, శిల్పకళ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటిగా, 18 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీ భీమేశ్వర స్వామి మరియు శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. చరిత్ర మరియు పురాణం ప్రకారం చూస్తే దక్షయజ్ఞం
పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి ఇక్కడ ఒక యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞానికి శివుడిని ఆహ్వానించకపోవడంతో సతీదేవి అవమానంగా భావించి యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకుంది. ఈ ప్రదేశమే ద్రాక్షారామం అని చెప్తారు. పంచారామాలలో ఒకటి. తారకాసురుడిని సంహరించినప్పుడు అతని మెడలోని శివలింగం 5 ముక్కలై 5 ప్రదేశాలలో పడింది. ఆ ప్రదేశాలలోనే పంచారామ క్షేత్రాలు వెలిచాయి. వాటిలో ద్రాక్షారామం ఒకటి. ఇక్కడి మూల విరాట్ 14 అడుగుల స్వయంభూ శివలింగం. చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 7వ లేదా 8వ శతాబ్దంలో తూర్పు చాళుక్యరాజు చాళుక్య భీముడు నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. అందుకే దీనిని భీమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ద్రావిడ శిల్పకళ వైభవానికి ఈ ఆలయం ఒక గొప్ప ఉదాహరణ. దక్షిణ కాశీ వేదవ్యాస మహర్షి కాశీలో భిక్ష లభించక కాశీ విశ్వేశ్వరుడి ఆదేశంతో ద్రాక్షారామం వచ్చి ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామిని సేవించాడు. అప్పటి నుండి ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని పేరు వచ్చింది. శ్రీనాథ మహాకవి తన భీమఖండం కావ్యంలో ఈ క్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఆలయం శివ మరియు శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన 14 నుండి 15 అడుగుల ఎత్తుగల శివలింగం. ఇది శుద్ధ స్ఫటికాకార లింగం. లింగం సగభాగం నల్లగా సగభాగం తెల్లగా ఉండడం దీని ప్రత్యేకత. అందుకే శివుడిని అర్ధనారీశ్వరుడు అని పిలవడానికి ఈ ఆలయమే నిదర్శనమని శాస్త్రాలు చెబుతాయి. 60 అడుగుల ఎత్తులో ఉన్న ఈ లింగానికి పై అంతస్తులకు వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తాయి. రావి చెట్టు ఉంది కదా, రావి చెట్టు డైరెక్ట్ ఆపోజిట్లో మనకి కోనేరు ఉంది. ఎంత బాగుంది కదా, కోనేరు అయితే చాలా బాగా అనిపిస్తుంది. మంచి కొబ్బరి చెట్లు. ఆ బ్రిడ్జ్ పై నుంచి మనం అటు వెళ్దాం అనుకున్నాం కానీ అది కుదరలేదు. కాకపోతే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ ఆలయంలోకి మనం అట్లా స్ట్రైట్గా ఎంట్రీ అయినాం కదా, ఎంట్రీ కాగానే ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు డైరెక్ట్ ఆపోజిట్లో మనకు కోనేరు ఉంది. కోనేరు నుంచి డైరెక్ట్ మనం ఈ రావి చెట్టు దగ్గరికి వస్తే రావి చెట్టు కింద ఒక శివలింగం ఉంది, నంది ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు, ఈవినింగ్ 3 నుంచి నైట్ 8 వరకు అన్నా కదా. 3 o'clock అందరు భక్తులందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి. టెంపుల్ లోపలికి రాగానే అద్భుతమైన కట్టడాలు, అపురూప శిల్పకళ ఇక్కడికి వచ్చే భక్తులకు ఆనందాన్ని, ఇక్కడ ఉన్న వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆలయంలో 2 అంతస్తుల మండపం ఉంటుంది. మొదటి అంతస్తులో భక్తులు ప్రదర్శనలు చేస్తూ 2వ అంతస్తులో భీమేశ్వరుని దర్శించుకుంటారు. ఆలయం లోపల కాలభైరవాలయం, త్రికూటాలయం అనే 2 మండపాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం వాయో దిశగా ఊయల మండపం, ఆగ్నేయ భాగంలో వసంత మండపం ఉన్నాయి. ఆలయ ముఖ మండపంలో కొలై ఉన్న భారీ నందీశ్వరుడి విగ్రహం చాళుక్య శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ.